మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శవ రాజకీయం చేస్తూ తన ఉనికిని కాపాడుకుంటున్నాడంటూ తిరుపతి ఎమ్మెల్యే ఆర్వి శ్రీనివాసులు ఎద్దేవా చేశారు. ఇటీవల తన పర్యటనలో భాగంగా కారు కింద ఓ వ్యక్తి పడి మరణించినా పట్టించుకోకుండా వచ్చిన వారికి అభివాదం చేసుకుంటూ ఒక రాక్షసుడు మతోన్మాది మాదిరి జగన్మోహన్ రెడ్డి ప్రవర్తించారని దుయ్యబట్టారు. ఈ నేపథ్యంలో తరచూ తిరుపతిలో ఎమ్మెల్యే భూమాన కరుణాకర్ రెడ్డి మీడియా సమావేశం పెట్టి తమపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తిరుపతిలోని కొన్ని మున్సిపల్ సముదాయాలను తామేదో కొల్లగొట్టుకున్నట్లుగా మాట్లాడుతున్నారని, అది అవాస్తవమని ఆయన చెప్పారు. తిరుపతిలో టీడీఆర్ బాండ్లు, కొన్ని ప్రభుత్వ మున్సిపల్ ఆస్తులను కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు అవకతవకలకు పాల్పడ్డారని, త్వరలోనే వాటిని ఆధారాలతో సహా బట్టబయలు చేస్తామని ఎమ్మెల్యే వెల్లడించారు. శిక్ష అనుభవించక తప్పదనేది కూడా తెలియజేస్తుంది. దానిపైన కొంతమంది డైరెక్టర్లు కూడా నచ్చక అప్రూవర్ గా మారారు. దోచుకున్నది 3 కోట్లు కాదు, ఇంకా ఎక్కువే ఉంది. అవన్నీ బయటకు వస్తాయి. ఖచ్చితంగా కూడా దానిపైన ఒక కమిటీ వేసాము. మీ పార్టీ నుంచి అసలు ఇంతవరకు ఒక నిరసన కార్యక్రమం కానీ బ్యాంక్ మీద ఎంక్వైరీ కానీ అసలు కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ ఆఫీసులు కానీ అటువైపు రావట్లేదు. అసలు ఒక్క నిమిషం, మా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చినాక దానిపైన ఒక హై లెవెల్ కమిటీ వేశారు. అది జరిగింది. సిఇఓ ఇంతకుముందు సిఇఓ కూడా విచారణ పూర్తయింది చెప్పడం జరిగింది. వెంటనే తగిన చర్యలు టౌన్ బ్యాంక్ పైన చర్యలు కూడా తీసుకుంటారనేసి కూడా మీకు తెలియజేస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మేము మారమని మేము చెప్పలేదు. మాకు జనసేన పార్టీలో మాకు 11 మంది ఉన్నారు. 11 మంది వచ్చారు, పవన్ కళ్యాణ్ గారి దగ్గర చేరారు. అంత తప్ప వైసీపీ నాయకులంతా మేము బలవంతంగా పిలవలేదు, పోగొట్టుగా చేయలేదు. వాళ్లే తెలుగుదేశంలో 15 మంది 18 మంది వస్తామని కుయోమురు అంటున్నారు. నీ ధోరణి నచ్చక జనసేన పార్టీ తెలిస్తే ఇంకొక 10 మంది వచ్చేందుకు రెడీగా ఉన్నారు. ఖచ్చితంగా నువ్వు గెలిపించుకున్న ఇనానిమస్ దౌర్జన్యంగా గెలిపించుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లకు నువ్వు చేసేది నచ్చక ఎన్డీఏ కూటమి పరిపాలన చూసి చెప్పి చేస్తున్నారు మరొకసారి తెలియజేస్తున్నారు. ఎన్డీఏ కూటమి పైన మీరు దుష్ప్రచారం చేస్తున్నారు. ఇంత జరిగినా జగన్మోహన్ రెడ్డి తనకు భద్రత లేదని చెప్తున్నాడే కానీ ప్రజల భద్రత గురించి కనీసం ఒక క్షణమైనా ఆలోచించారు. వాస్తవానికి ఆయన పర్యటించిన పరామర్శ కానీ పోలీసులు అనుమతిస్తే బల ప్రదర్శన చేశావు. అవన్నీ నువ్వు ఆత్మ విమర్శ చేసుకునేసి నువ్వు చేసుకోవాలనేసి తెలియజేస్తున్నాను. నీకు భద్రత కల్పించడానికి ఎన్డీఏ కూటమి ఎప్పటికీ సిద్ధంగా ఉంది. అంతేకాకుండా జగన్లో కూడా ఎక్కడ కానీ మానవత్వం, బాధ్యత, జగన్ పూర్తిగా రాజకీయ కుట్ర ప్రేరేపణ తప్ప వేరే లేదనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. టౌన్ బ్యాంక్ చైర్మనే కాదు, చాలా మంది వైసీపీ నాయకులు తిరుపతి నగరంలో, నియోజకవర్గంలో అనుమతులు లేకుండా ఎన్నో బిల్డింగ్లు కట్టేశారు. దాదాపు 550 బిల్డింగ్లు కట్టారని మొన్న కౌన్సిల్లో కూడా కౌన్సిలర్లే చెప్పడం జరిగింది. 556 5 ఏళ్లలో 556 బిల్డింగ్లు అనుమతులు లేకుండా ప్రభుత్వ స్థలాల్లో, ప్రైవేట్ స్థలాల్లో 3 అంతస్తులు, 4 అంతస్తులు, 5 అంతస్తులు బిల్డింగ్లు కూడా కట్టారనేసి కూడా చెప్పడం జరిగింది. దానిపైన కూడా కమిటీ వేస్తున్నాం. దానిపైన కూడా ఏదైతే అప్రూవల్ లేకుండా చేశారో, టౌన్ బ్యాంక్ చైర్మన్ ఒకరే కాదు, ప్రతి ఒక్కరు వైసీపీలో పనిచేసిన ప్రతి కార్పొరేటర్లు అయితేనేమి, ప్రతి నాయకులు అయితేనేమి, ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే తప్పు చేశారో, ఇప్పుడు రాష్ట్రంలో అందరూ ఎలా పోతున్నారో ఖచ్చితంగా తిరుపతిలో గంజాయి, డ్రగ్స్, టీడీఆర్ బాండ్లు, మాస్టర్ ప్లాన్ రోడ్లు, టౌన్ బ్యాంకు, ఈ గ్రీన్ మెరిడియన్ హోటలు, ఇంకా కొన్ని ప్రభుత్వ స్థలాల్లో కొన్ని బిల్డింగ్లు, అదే 556 బిల్డింగ్లు చేశారు. ఇవన్నిటికి కూడా సమాధానం చెప్పే రోజు తిరుపతిలో వైసీపీ నాయకులకు వస్తుంది.
వాళ్ళందరికీ కూడా తప్పు చేసిన ప్రతి ఒక్కరు కూడా శిక్ష అనుభవించడం తప్పదు అనేసి కూడా తెలియజేస్తున్నాం. దానిపైన ఒక కమిటీ వేసి ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పి కౌన్సిల్లో చెప్పారు. ఖచ్చితంగా కూడా ప్రజల మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్ లోనే చెప్పడం జరిగింది. ప్రజల అభీష్టం మేరకు, కార్పొరేటర్ల అభీష్టం మేరకు, ఒక అధికారుల అభీష్టం మేరకు ఒక కమిటీని వేస్తాం. కమిటీలో ఏమి నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాలకు కట్టుబడి ఉంటామనేసి స్వయంగా కౌన్సిల్ హాల్లోనే చెప్పడం జరిగింది. దాన్ని కూడా దురుద్దేశంతో రాజకీయ లబ్ధి కోసం వాట్సాప్ లో గ్రూపులలో పెట్టుకొని రాజకీయ లబ్ధి చేకూరుస్తూ ఉంటాడు. రాజకీయ లబ్ధి కోసం ఉన్నాడు. మేము కూడా ఖచ్చితంగా చెప్తున్నాం, మేము ప్రజల కోరిక మేరకు నడుస్తామని అప్పుడే చెప్పాం, ఇప్పుడు కూడా చెప్తున్నాం. ప్రజలు నీ కార్పొరేటర్లు ఉన్నారు 50 మంది, నీ కార్పొరేటర్లు పల్లెల్లో విధించారు కమిటీ వేస్తామంటే ఓకే మంచిది అని చెప్పి నీ కార్పొరేటర్లు అంతా కార్పొరేషన్ లో చేశారు. కావాలంటే వీడియో క్లిప్పింగ్స్ చూడమని కరుణాకర్ రెడ్డి గారి ఇంకొకసారి కూడా చెప్తా ఉన్నా. చాణక్య హోటల్ను అమ్మి మున్సిపల్ భవనాన్ని నిర్మించాలని ఎవరికి లేదు. కమిటీ ఏం నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాము అనేసి ఒక ప్రతిపాదన వచ్చింది ప్రజల ముందుకు. దానికి ఒక కమిటీ వేసి నిర్ణయం తీసుకుంటామని చెప్పాం. దానికి మీ కార్పొరేటర్లే తట్టారు తప్ప మేము మీ కార్పొరేటర్లకు వత్తాసు పలకలేదు. మీ కార్పొరేటర్లు నీకు వ్యతిరేకంగా కార్పొరేషన్ కమిటీ హాల్లో చెప్తున్నారు. అందువల్ల కమిటీ వేసాం, అంగీకరించారు. లేదంటే ఎందుకు అంగీకరిస్తాం అది తెలుసుకోమని ఒకసారి వీడియో క్లిప్పింగ్స్ కూడా చూడమని కరుణాకర్ రెడ్డిని మీ ద్వారా మరొకసారి చెప్తున్నాం. వైసీపీ కార్పొరేట్